ఒక అందమైన కలకి ముగింపు పలికే టైం వచ్చింది. కొరుటూరు కాటేజ్లో మా స్టే ఓ గొప్ప అనుభూతి. ఇక్కడి నుంచి పాపికొండల వ్యూస్ ఎప్పటికీ మర్చిపోలేను. మా జీప్ డ్రైవర్ ఫార్ములా రేస్ డ్రైవర్ లెవెల్లో ఈ ఇరుకైన రోడ్లో నడుపుతుంటే ఏం జరిగినా ఆ దేవుడు చూసుకుంటాడని ధీమాగా కూర్చున్నాను. ఈ ప్రకృతి దేవుడిచ్చిన వరం. కానీ మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి చూడండి. ప్లాస్టిక్ బాటిల్స్ని విచ్చలవిడిగా పడేస్తున్నాం. దీనివల్ల నేచర్కి చాలా హాని జరుగుతుంది. రాజమండ్రి నుంచి వస్తున్న బోటు మమ్మల్ని మధ్యాహ్నం 12:30కి పికప్ చేసుకొని పేరంటాలపల్లిలో దింపేస్తుంది. అక్కడ మేము భద్రాచలం నుంచి వచ్చిన బోటులోకి మారాలి. దాదాపు 2.5 గంటల ప్రయాణం తర్వాత అది మమ్మల్ని పోచారం దగ్గర దింపుతుంది. ఎన్నో కలల కంటేనే ఇక్కడికి రావటానికి దశాబ్దాలు పట్టింది. ఇక్కడికి తిరిగి మళ్ళీ ఎప్పుడొస్తానో తెలీదు. మీరు ఒకవేళ పాపికొండలకి హాలిడే ప్లాన్ చేస్తే మాత్రం అక్టోబర్ నుంచి మార్చ్ టైంలో రండి. ఎందుకంటే వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్కి చేరుకుంటుంది. వర్షాకాలంలోనేమో పడవ సర్వీసులు ఉండవు. మీరు రాజమండ్రి నుంచి కానీ భద్రాచలం వైపు నుంచి కానీ పాపికొండలు చూడటానికి అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో గోదావరి నది లోతు 150 అడుగులు, అంటే 15 అంతస్తుల బిల్డింగ్ ఎత్తంత. మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎస్పెషలీ మీతో పాటు ఉన్న పిల్లల విషయంలో. పేరంటాలపల్లి చేరాం. ఇక్కడ మేము బోటు మారాలి. భద్రాచలంకి వెళ్ళే బోట్ ఎక్కాలి. ఈ బ్లూ కలర్లో ఉన్న బోటే. ఈ పాయింట్కి రాజమండ్రి వైపు నుంచి భద్రాచలం వైపు నుంచి బోట్స్ ఇక్కడికి వచ్చి అరగంట ఆగి మళ్ళీ వాటి గమ్యస్థానాలకి బయలుదేరుతాయి. ఇలా ముందుకు వెళితే భద్రాచలంకి వెళ్తాం. మా బోట్లోని కొంతమంది ప్యాసింజర్స్ శ్రీరామకృష్ణ మఠం చూడటానికి వెళ్ళి రిటర్న్ అవుతున్నారు. పడవ బయలుదేరింది. 2 గంటల సమయంలో మా హాలిడే ముగుస్తోంది. మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఎండ లేకపోతే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ నాలాంటి వ్లాగర్స్కి ఇది బాధ కలిగించే విషయం. ఎందుకంటే వీడియోలు, ఫొటోస్ చాలా డల్గా, ఫ్లాట్గా ఉంటాయి. విజువల్స్లో లైఫ్ ఉండదు. ఇప్పుడు ఎండ ఉండుంటే ఇదే ప్రకృతి 10 ఇంతలు ఇంకా అందంగా ఉండేది. నిన్న రాజమండ్రి నుంచి మేము పాపికొండలకు వచ్చినప్పుడు బోట్ ఫుల్గా ఉంది. ఈరోజు భద్రాచలం వైపు కేవలం ఓ 20 మందే ఉన్నారనుకుంటాను. మన దేశంలో చాలా పేరున్న మౌంటైన్ రేంజెస్లో అతి ముఖ్యమైనవి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఈస్టర్న్ ఘాట్స్, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వెస్టర్న్ ఘాట్స్. మీకు ఈ విషయం తెలుసా? ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ కన్నా వయసులో పెద్దది.
ఈస్టర్న్ ఘాట్స్ సుమారు 1750 కిలోమీటర్ల పొడవు ఉండి 5 రాష్ట్రాల్లో తన ఉనికిని లేదా ప్రెసెన్స్ని చాటుకుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒడిస్సా, తమిళనాడు ఇంకా కర్ణాటకలో కూడా విస్తరించి ఉన్నాయి. ఈస్టర్న్ ఘాట్స్ దీని స్టార్టింగ్ పాయింట్ ఒడిశాలోని మహానది, ఎండ్ పాయింట్ తమిళనాడులోని వైగై నది. దీని సగటు ఎత్తు 600 మీటర్స్ లేదా 1968 అడుగులు. ఈ ఈస్టర్న్ ఘాట్స్ యొక్క అత్యంత ఎత్తైన శిఖరం ఆంధ్రప్రదేశ్లోని అరకు వ్యాలీలో ఉంది. దీని పేరు జిందాగడ పీక్. దీనిని ఆర్మకొండ అని కూడా పిలుస్తారు. దీని ఎత్తు 1690 మీటర్లు లేదా 5544 అడుగులు. రెండో స్థానం, మూడవ స్థానంలో దియోమాలి, మహేంద్రగిరి శిఖరాలున్నాయి. ఇవి రెండు కూడా ఒడిశా రాష్ట్రంలోనే ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్లో కృష్ణా, గోదావరి నదులు పుడితే ఈస్టర్న్ ఘాట్స్లో వంశధార, నాగావళి, బైటరాణి ఇంకా పెన్నా పుట్టాయి. ఈ ప్లేస్ని మీకు అందంగా, అట్రాక్టివ్గా అందించడానికి చాలా కృషి చేశాను. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు నిజంగా నా 6 ఎపిసోడ్ల పాపికొండల సిరీస్ని ఎంజాయ్ చేసుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ లైక్స్ కొట్టి మీ వాట్సాప్ గ్రూప్స్లో తప్పక షేర్ చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. ఫైనల్గా పోచారం దగ్గరికి వచ్చేసాం. భద్రాచలం వైపు నుండి పాపికొండలకు పడవలు బయలుదేరే పాయింట్ ఇదే. ఇక్కడి నుంచి మమ్మల్ని భద్రాచలంకి ట్రాన్స్ఫర్ చేసే మా మినీ బస్ మా కోసం ఎదురు చూస్తోంది. అందరూ కార్లు ఇక్కడ పార్క్ చేసి రైడ్కి వెళ్ళినట్టుంది. పోచారం లేదా ఏపీ వాళ్ళు పిలిచినట్టు పోచవరం నుంచి భద్రాచలం 70 కిలోమీటర్లు. అయితే అడవిలో నుంచి ఇరుకైన దారిలో ప్రయాణం కాబట్టి భద్రాచలం చేరటానికి కనీసం 2 గంటలు పడుతుంది. దాదాపు 20 కిలోమీటర్లలాగా మనం గోదావరి నది పక్క నుంచే ప్రయాణం చేస్తాం. రాత్రి 7 గంటలకి భద్రాచలం చేరాం. ఒక హోటల్లో రూమ్ తీసుకొని స్నానం చేసి శ్రీరామచంద్రుడిని దర్శనం చేసుకోవటానికి గుడికి బయలుదేరాం. ఆ తర్వాత రాత్రి 10:30 బస్సుకి హైదరాబాద్కి బయలుదేరాం.